విశాఖ కైలాసగిరిలోని స్కై సైక్లింగ్ జిప్ లైన్ సాహస క్రీడలు పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సాగర తీరాన ఆకాశ మార్గాన గాల్లో తేలిపోతూ సందర్శకులు కేరింతలు కొడుతున్నారు. ప్రత్యక్షంగా ఈ అనుభవాన్ని ఆస్వాదించేందుకు కుటుంబ సభ్యులతో కలిసి తరలివస్తున్నారు. ఓవైపు విశాఖ సాగర అందాలు, మరోవైపు పచ్చని ప్రకృతి సోయగాలు. వీటి మధ్య అలా గాల్లో తేలిపోతూ వైర్ పైన సైక్లింగ్ చేస్తూ ఉంటే వచ్చే మజానే వేరు కదా. ఆ దృశ్యాల్ని వర్ణించడం కంటే ప్రత్యక్షంగా అనుభవిస్తే వచ్చే ఆనందమే వేరు. విశాఖ సాగర తీరాన ఉన్న కైలాసగిరిపై ఇటీవలే కొత్తగా అందుబాటులోకి వచ్చాయి ఈ సాహస క్రీడలు. మేఘాల్లో తేలిపోతున్నట్లు ఏర్పాటు చేసిన ఈ స్కై సైక్లింగ్, చైన్ స్కై గ్లైడింగ్ సందర్శకుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. సేఫ్టీ చాలా బాగుంది. ఇక్కడ బాగుంది, అక్కడ కూడా బాగా చేస్తున్నారు. చెకింగ్ చేయడం చాలా బాగుంది. दिस साइकिलिंग पहले तो बहुत डर लग रहा था, लेकिन अब बहुत अच्छा लग रहा है. मैंने पहली बार एक्सपीरियंस किया है, बहुत अच्छा लग रहा है. हम लोग उड़ीसा से आए हैं. वो लोग हेलमेट पहनाते हैं और वो अच्छे से डिस्क्राइब करते हैं कि कैसे चलाना है, कैसे वहाँ से निकलना है, और अगर कुछ हुआ तो उसको वो जो तार लगाए हैं उसको पकड़ना है. तो अच्छा है, ठीक है, సేఫ్టీ है. చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. మధ్యలోకి వెళ్ళాక భయపడతానేమో అనుకున్నాను, కానీ చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది. అక్కడ సేఫ్టీ చెప్పేటప్పుడు కూడా చాలా నీట్గా చెప్తున్నారు, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. హిందీ, ఇంగ్లీష్ అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా చక్కగా నడుస్తుంది. ఇప్పుడు వరకు అయితే ఏ ప్రాబ్లం లేదు. కస్టమర్ కూడా ఇప్పుడుకొచ్చి ఏ వాంటింగ్ కూడా లేదు. చాలా సేఫ్ ఇది. అండ్ చిన్నపిల్లలు కూడా చాలా మంది ట్రై చేశారు. మంచి రెస్పాండ్ వచ్చింది. ఇక్కడే కాదు, అదర్ స్టేట్స్ నుంచి కూడా చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో వాటి నుంచి చూసే వచ్చిన వాళ్ళే అందరూ. ఈ సాహస క్రీడను అనుభూతి పొందేందుకు 6 ఏళ్ల వయసు పైబడిన వారి నుంచి అనుమతిస్తున్నారు. భద్రతా పరంగా తగిన జాగ్రత్తలు తీసుకున్నాకే పర్యాటకుల్ని సైక్లింగ్ కు సిద్ధం చేస్తున్నారు. రెండు వైపులా కలిపి 300 మీటర్ల దూరం స్కై సైక్లింగ్ చేసేందుకు ఏర్పాటు చేశారు. బీపీ, గుండె సంబంధిత వ్యాధులు, ఇటీవలే శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు ఈ రైడ్కి దూరంగా ఉండాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. కైలాసగిరిపై ఈ అదనపు ఆకర్షణల వల్ల వారాంతపు రోజుల్లోనే కాకుండా సాధారణ రోజుల్లోనూ సందర్శకుల తాకిడి పెరుగుతోంది. విశాఖ కైలాసగిరికి వచ్చే పర్యాటకులకి ఇదొక ప్రత్యేకమైన అనుభవం. సాహసంతో కూడిన స్కై సైక్లింగ్ అనేది ఇప్పుడు కైలాసగిరిని సందర్శించే వారికి ఒక అద్భుతమైన అవకాశం. ఇగో ఇలాగ మొత్తం సేఫ్టీకి సంబంధించిన అన్ని చర్యలు తీసుకొని ఈ రకంగా ఇప్పుడు మనం సైకిల్ ఎక్కబోతున్నాం. ఒక 3 నుంచి 4 నిమిషాల్లో ఈ చివరి నుండి ఆ చివరి వరకు సైక్లింగ్ పూర్తి చేసుకొని రావాల్సి ఉంటుంది. పర్యాటకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్న ఈ సైక్లింగ్ మనం ఇప్పుడు చేసి చూద్దాం. కైలాసగిరికి వచ్చే పర్యాటకులకి ఇటు స్కై సైక్లింగు, అలాగే ఈ స్కై గ్లైడింగ్ కూడాను ఇక్కడ ఈ 2 అనుభవాలు ఇవి తప్పనిసరిగా చవి చూస్తే వాటి ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది. కెమెరామెన్ సి శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.